హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిత. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ని ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్లో ఎట్లా రాయాలా, ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎట్లా రాయాలా, ఫేస్ వాల్యూ అంటే ఏంది, ప్లేస్ వాల్యూ అంటే ఏంది, దానిలో యొక్క పొజిషన్స్ అన్నీ తెలుసుకుందాం. ఈరోజు ఒక నెంబర్ ఇస్తే ఎలా అవన్నీ కనుక్కోవాలి అలా అనేది చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ మనం పొజిషన్స్ చూసుకుందాం. 2, 3, 4, 5 యొక్క పొజిషన్స్ అంటే ఏ ప్లేస్లో ఉంది అది అనేది. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అనేది. సో 2 అనేది ఏ పొజిషన్లో ఉంది? థౌజండ్స్ పొజిషన్లో ఉంది. థౌజండ్స్. 3 అనేది హండ్రెడ్స్ పొజిషన్. 4 అనేది టెన్స్ పొజిషన్. 5 అనేది వన్స్ పొజిషన్. దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద నెంబర్. సో ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్లో ఎట్లా రాయాలా? ఈ ఫస్ట్ పొజిషన్స్ మనం కనుక్కుంటే ఈజీగా వర్డ్స్లోకి చేంజ్ చేయొచ్చు మనం. ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ ఎట్లా రాయాలంటే మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఫస్ట్ పొజిషన్స్ మనం రాస్తే ఈజీగా మనకు ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్లో ఎట్లా రాయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఫస్ట్ థౌజండ్స్ ఉంది కాబట్టి 2000. సో 2000. తర్వాత ఏముంది? 3 కింద ఏముంది? హండ్రెడ్స్. సో 2000, 300. ఇక్కడ తర్వాత హండ్రెడ్స్ అయిపోతానే టెన్స్ కాబట్టి టెన్స్ పైన ఏముంది? 4. సో 40. వన్స్ ప్లేస్లో 5 కాబట్టి 45. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్. 2345. సో దిస్ ఈజ్ ద పొజిషన్ వాల్యూ. దిస్ ఈజ్ ద పొజిషన్స్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్. సో ఎక్స్పాండెడ్ ఫామ్. మనకి ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎలా రాయాలంటే ఈజీగా చెప్తా చూడండి అందరికీ. 2, 3, 4, 5 అనేది ఒక నెంబర్ ఉంది. మనం ఇప్పుడు వన్స్, టెన్స్ అట్లయినా రాయొచ్చు. మనం కన్ఫ్యూజ్గా ఉంటారు కొంతమంది పిల్లలు. అట్లా అనుకుంటే 2 ఉంటుంది. ఫస్ట్ ఏ డిజిట్ అయితే ఉంటుందో, ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ కింద పెట్టుకొని తర్వాత పక్క నుండి వాల్యూస్ అన్నీ జీరోస్ పెట్టుకోండి. ఎన్ని 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెట్టుకున్నాం. తర్వాత 3 తీసుకోండి. 3 తర్వాత ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 2 కాబట్టి 2 జీరోస్. తర్వాత 4 పక్కన 1 డిజిట్ కాబట్టి 1 జీరో. లాస్ట్ ఏ డిజిట్ ఉంటే ఆ డిజిట్. దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. మనకు ప్లేస్ వాల్యూ. తర్వాత ప్లేస్ వాల్యూ. ఇప్పుడు మనకు ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 or 4 అడిగారు అనుకోండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అన్నారు అనుకోండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే ఏం రాస్తాం? 100 ప్లేస్లో ఉంది కాబట్టి 3 అన్నారు కాబట్టి ఏ ప్లేస్లో ఉంటే దానికి ఆ నెంబర్ ఏది ఉంటే అది. సో 3కి ఉంది కాబట్టి 300. సో 3 ఏ ప్లేస్లో ఉంది? 100 ప్లేస్లో ఉంది కాబట్టి 300 అని వస్తుంది. దిస్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ. సో ఫేస్ వాల్యూ మీన్స్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. సో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ 4లో ఇప్పుడు ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అన్నారనుకో 4 వస్తుంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నారనుకో 5 వస్తుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 3 అన్నారనుకో 3 వస్తుంది. ఏ నెంబర్ అడిగితే అదే నెంబరే వస్తుంది ఫేస్ వాల్యూలో. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నారనుకోండి 5 ఫేస్ వాల్యూ. అదే ఫేస్ వాల్యూ ఆఫ్ 3 అంటే 3 వస్తుంది. అదే ఏ నెంబర్ అడిగితే ఫేస్ వాల్యూలో మాత్రం అదే నెంబరే వస్తుంది. ప్లేస్ స్థలం అన్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు. ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో బట్ వన్ కండిషన్ still it's same. Still it remains same. That condition is units
ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ. యూనిట్స్ ప్లేస్లో ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ రెండు ఒకటే. ఎందుకంటే ప్లేస్ వాల్యూ యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు 5 వస్తుంది, అదే ఫేస్ వాల్యూలో కూడా అదే నెంబర్ వస్తుంది. సో బట్ వన్ కండిషన్, ఒక్క కండిషన్లో మాత్రమే ఇది సేమ్ అనేది వస్తుంది, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. అదే ఏ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్లో మాత్రమే. ఇది ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఎక్స్పాండెడ్ ఫామ్, దాని యొక్క పొజిషన్స్ అన్నీ తెలుసుకున్నాం. మీకు అర్థమైనట్లయితే ఇంకొకరికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.